పార్వతీదేవి విఘ్నేశ్వరుని పుట్టించిన తర్వాత పార్వతీదేవి విఘ్నేశ్వరుడితో ఈ విధంగా అంటుంది, పుత్ర గణేశ, నేను స్నానానికి వెళ్తున్నాను, నేను చెప్పేంతవరకు లోపలికి ఎవరిని రానివ్వకు అని అంటుంది. అక్కడే కాపల కాస్తున్న గణపతి అప్పుడే అక్కడి నుండి శివుడు వస్తాడు. ఓ బాలక, నీవు ఎవరివి? నా నుండి అడ్డు తొలుగు, నేను లోపలికి వెళ్ళాలి అని అంటాడు శివుడు. నేను పార్వతీదేవి యొక్క సుపుత్రుడిని, మాత స్నానానికి వెళ్ళింది, తను చెప్పేంత వరకు లోపలికి ఎవరిని వెళ్ళనివ్వను అని విఘ్నేశ్వరుడు అనగానే శివుడు అంటాడు, నేను నీ తండ్రి గారిని, అది బయటి వారికి వర్తిస్తుంది, నాకు కాదు అని అంటే విఘ్నేశ్వరుడు వినకుండా అసలు లోపలికే వెళ్ళనివ్వడు. శివుడికి చాలా కోపం వస్తుంది. అక్కడే ఉన్న నంది చూసి శాంతించండి అని శివుడికి చెప్పి, నేను ఈ విఘ్నేశ్వరునితో మాట్లాడుతాను అని శివుడిని పక్కకు పంపించేస్తాడు. నంది ఈ విఘ్నేశ్వరుడికి ఎంత చెప్పినా ఈ విఘ్నేశ్వరుడు అస్సలు వినడు, లోపలికి ఎవరిని వెళ్ళనివ్వడు. నంది కూడా బలప్రయోగం చేస్తాడు.